గైస్ రీసెంట్గా పాపులర్ ఓటీటీ ప్లాట్ఫామ్ అయినటువంటి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ధ్రువ సర్జా లీడ్ యాక్టర్గా వచ్చిన మార్టిన్ అనే మూవీ స్ట్రీమ్ అవుతుంది కదా. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. ఓకేనా, లెట్స్ గో. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్టోరీ లైన్ ఏంటి అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, పాకిస్తాన్కి వెళ్ళిన మన హీరో అర్జున్ ఏమో అక్కడ జరిగిన ఒక అటాక్లో అక్కడ పోలీసులకు దొరికిపోతాడు. సో అలా దొరికిపోయిన తర్వాత ఆ పాకిస్తాన్ పోలీసులేమో అర్జున్కి అసలు ఏం గుర్తుండకూడదని చెప్పి తన మెమొరీని అరెస్ట్ చేయాలని ఒక డ్రగ్ ఇంజెక్షన్ అయితే ఇచ్చేస్తారనమాట. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, అర్జున్కి మళ్ళీ గతం ఎలా గుర్తొస్తుంది అండ్ తను ఇండియాకి ఎలా వస్తాడు అండ్ అంతేకాకుండా తను ఆ పాకిస్తాన్ పోలీసులకు దొరికిపోయిన తర్వాత అసలు ఏం జరిగింది ఏంటి అనేది మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుందన్నమాట. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, మూవీ నాకైతే నచ్చలేదు. అండ్ ఇప్పుడు ఇందులో ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఈ మూవీలో హీరోగా చేసిన ధ్రువ సర్జా యాక్టింగ్ అయితే చాలా సీన్స్లో మరీ ఓవర్గా ఉన్నప్పటికీ ఇంకొన్ని సీన్స్లో పర్లేదు, బాగానే యాక్ట్ చేశాడు. అలాగే కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్లో తనైతే చాలా బాగా పెర్ఫామ్ చేశాడనమాట. దీనికి తోడు తను వేసిన డ్యాన్స్ మూమెంట్స్ అన్నీ కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. అండ్ ఇందులో హీరోయిన్గా చేసిన వైభవి సాందిల్య యాక్టింగ్ కూడా తన క్యారెక్టర్కి తగ్గట్టు డీసెంట్గానే ఉంది. లాస్ట్గా ఏంటంటే ఇందులో అన్వేషి జైన్ చేసిన ఐటమ్ సాంగ్ ఒకటి చాలా హార్డ్గా బాగుందన్నమాట. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఇందులో మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్, ఈ మూవీ స్టోరీని రాసుకోవడమే హీరోని ఎలివేట్ చేయడం కోసం మాత్రమే రాసుకున్నట్టున్నాడు ఈ మూవీ డైరెక్టర్. ఆడే మాటలోనూ హీరోని ఎలివేట్ చేసే పాయింటే ఉంటుంది, పిలిచే పిలుపులోనూ హీరోని ఎలివేట్ చేసే పాయింటే ఉంటుంది, లాస్ట్కి ఏడ్చే ఏడుపులోను కూడా హీరోని ఎలివేట్ చేసే పాయింటే ఉంటుంది. పోనీ ఆ హీరో యాక్టింగ్ అయినా బాగుందా అంటే అది కూడా లేదనమాట. చాలా సీన్స్లో తన యాక్టింగ్ అయితే మరీ ఓవర్గా ఉంటుంది. నిజంగా చెప్పుకోవాలనేసి అంటే తను ఇచ్చే ఓవర్ ఎక్స్ప్రెషన్స్కి ఈ మూవీని ఎందుకు చూస్తున్నాం రా బాబు అనే టార్చర్ ఫీలింగ్ అయితే మనకు కంపల్సరిగా కలుగుతుంది అనమాట. అండ్ ఇక్కడ మెయిన్గా ఏంటంటే గైస్, ఈ మూవీలో చాలానే యాక్షన్ సీక్వెన్సెస్ అయితే ఉన్నాయి. బట్ అందులో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ యాక్షన్ సీక్వెన్సెస్ని అనవసరంగా ఇరికించేశారనమాట. అసలు అవి ఎందుకు వస్తున్నాయో ఎందుకు వెళ్తున్నాయో అనే విషయం ఎవ్వరికీ అసలు అర్థం కాదు. లాస్ట్గా ఏంటంటే ఈ మూవీకి మన మణి శర్మ గారు ఇచ్చిన సాంగ్సే కానీ అండ్ రవి బస్రూర్ గారు ఇచ్చిన బీజిఎంఏ కానీ ఈ రెండు కూడా అస్సలు యాప్ట్ అవ్వలేదనే చెప్పాలి. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్, ఈ మార్టిన్ మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే నాకైతే పర్సనల్గా నచ్చలేదు. అండ్ నేను ఈ మూవీకి 5కి 2 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూసినట్లయితే మీరు ఈ మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఓకేనా, దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.